అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాన్రా మీడియా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలుగా విడిపోయి దాదాపుగా దశాబ్దన్నర కావస్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ఈ యొక్క విభజన గొడవలు ఇంకా చల్లారలేదా? దానితో పాటుగా అన్నదమ్ముల్లా ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్య గొడవలు మళ్ళీ మొదలవుతున్నాయా? అయితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థపూరితమైనటువంటి ఆ యొక్క వివాదాల వల్ల మరలా రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి భావన వస్తుందని అనేక మందిలో ఉన్నటువంటి భావన. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి వ్యక్తి తిరుమలలో తెలంగాణ నాయకులకి తక్కువ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరొకసారి చూసుకుంటే నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పుష్ప సినిమా ఘటన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ గారిని ఒక ప్రాంతానికి ఆపాదిస్తూ మాట్లాడడం కూడా జరిగింది. ఇదిలా ఉంటే పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ విషయంలో కూడా ఆంధ్రోలందరూ ఆంధ్ర వెళ్ళిపోవాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నిజంగా ఒక రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ప్రాంతీయ భావాలతో ఉండడం ఎంతవరకు సమంజసం? ఇది ఇలానే కొనసాగుతూ ఉంది. వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, మనం చూసాం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా విభజన జరిగిందో. ఒక పక్క రాష్ట్రం విభజించబడి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఈ యొక్క రాష్ట్రాల మధ్య ఈ యొక్క అన్నదమ్ముల్లాగా ఇప్పటికీ ఏదో కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే విధంగా ఇంకా మీ ఆంధ్ర, మా తెలంగాణ, మీ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు ఇంకా ప్రజలకి ఆదర్శభావంగా ఉండాల్సింది మరచిపోయి ఈ విధంగా చిచ్చు పెట్టేటువంటి మాటలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంక ఇది ఇంతే కంటిన్యూ అవుతాయా? అంటే ఏమవుతుందంటే వెంకట్, విషయం లేనప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. ఓకే, తెలంగాణలో జరుగుతుంది అదే, గతంలో జరిగింది అదే, ఇప్పటికీ జరుగుతుంది అదే. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు అడుగుతూ ఉంటారు, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ హామీలు ఇచ్చారు కదా, మా హామీల పరిస్థితి ఏంటి, సంవత్సరం దాటిపోయిందని ఇప్పుడు అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు గుర్తుకొచ్చేది ఏంటంటే సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ అని. యాక్చువల్గా వెంకట్, తెలంగాణ ప్రజలు అద్భుతమైనటువంటి ప్రజలు, సామరస్యపూర్వకంగా ఉంటారు. గత 6 దశాబ్దాలుగా మనం కలిసి ఎంత చక్కగా ఉన్నాం, కానీ 7 దశాబ్దాలుగాను ఎక్కడా కూడా ప్రాంతీయ ద్వేషాలు లేవు. కేవలం ఈ నాయకులు వాళ్ళ రాజకీయ స్వార్థం గురించి ఈ తెలంగాణ అనే సెంటిమెంట్ని రగిల్చుకుంటా వెళ్తా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే విభేదాలు సృష్టించాల్సి వస్తున్నారు. ఓకే, కానీ ప్రజలు చాలా గమనించండి. ఈరోజు తెలంగాణకి తలకాయ లాంటిది ఏదైనా ఉందంటే హైదరాబాద్ అంటారు కదా, హైదరాబాద్ లేని తెలంగాణ మాకు వద్దని కూడా అన్నారు, తలకాయ లేని మొండి మాకెందుకు అన్నారు కదా. అదే హైదరాబాద్లో ఇదే కాంగ్రెస్కి ఒక సీటు రాలా, గ్రామాల్లో వచ్చింది. అది గత ప్రభుత్వం తప్పిదాలు. కానీ మొత్తం ఇక్కడ బీఆర్ఎస్ వచ్చింది, మీద గ్రామాల్లో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ మార్కు రాజకీయాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూస్తున్నాం. విభజిత రాజకీయాలు అన్నమాట, ప్రజలను చీల్చాలి. ఈరోజు ఒక అతను మన శ్రీనివాస్ గౌడ్ వెళ్ళి తిరుమలలో మాట్లాడడం కానీ, కొండ మీద ఎవడన్నా రాజకీయాలు మాట్లాడతాడండి? బుద్ధి ఉండాలి కదా కనీసం. తిరుపతి కొండ మీద రాజకీయాలు, తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదని నిబంధన ఉంది కదా, అక్కడ రాజకీయాలు మాట్లాడడం ఏంటి? కిందకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకో, నిన్నెవడ కాదండవు. సరే, ఆ పక్కన పెట్టి పుష్ప అది సంజయ్ థియేటర్ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ చేసింది తప్ప ఒప్పు అనేది మాకు అనవసరం. తప్పు అయితే చట్టాలే శిక్షిస్తాయి, ఒప్పు అయితే ప్రజలు చూస్తూ ఉంటారు ఏం జరిగిందని అర్థం అవుతుంది. నేనంటే ఆ సబ్జెక్ట్ మాకు అనవసరం. ఆ సబ్జెక్టులో ఆంధ్రోళ్ళు తెలంగాణలో ఎలా వచ్చింది? నువ్వు బతకడానికి వచ్చావు అని చెప్పేసి అని ఏ విధంగా మాట్లాడతాడైనా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే వెంటనే ఎంటుంది అటువంటి వ్యాఖ్యలు చేయడం. అంటే ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నది ఓన్లీ ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళే కాదు, ఇది మినీ ఇండియా. తమిళనాడు వాళ్ళు ఉన్నారు, బెంగాలీస్ ఉన్నారు, మహారాష్ట్ర ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు మొత్తం ఇక్కడ ఒక మినీ ఇండియా. అందరూ చేయూతనిస్తేనే ఈరోజు ఇంత డెవలప్ అయింది. ఎవరు ఒకరి వల్ల కాదు, అందరూ ఇక్కడ బతుకుతున్నారంటే ట్యాక్సులు కడుతున్నారు. ఆ ట్యాక్సులు కట్టిన డబ్బులతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఎవరు ఎంత పర్సంటేజ్ బాగా ఉందో ఒకసారి లెక్కలు వేసుకోండి. మేము దాంట్లో కూడా వెళ్ళట్లా. కానీ ఇంకా ప్రాంతీయ భేదాలు ఏంటి, ప్రాంతీయ ద్వేషాలు ఏంటి? తెలంగాణకి సంబంధించినటువంటి మా మహాకవి సీనారాయణ రెడ్డి గారు ఏమన్నాడంటే, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అన్నాడు. ఒక తెలంగాణ ఆంధ్ర వేరువేరుగా ఉండొచ్చు, కానీ మనం తెలుగు వాళ్ళం. భాషలో యాసలో వేరువేరుగా, దాని యాసలో మాండలికాలు వేరుగా ఉండొచ్చు, భాష ఒకటే మంది తెలుగు. ఒక చోట తెలంగాణలోనే ఒక చోట వచ్చిండు అంటారు, మరో చోట అచ్చిండు అంటారు. ఆడు తెలంగాణ, ఇది తెలంగాణ, యాసలు వేరేగా ఉంటాయి, భాష ఒకటే కదా. ఇంకా మీరు ఆంధ్రోడు తెలంగాణ వాడు ఎవరి కష్టం మీద ఎవరు ఆధారపడుతున్నారండి అసలు? ఒకసారి చూద్దాం. నిన్న కొండా సురేఖ గారు ఆవిడ కూడా మాట్లాడుతుంది, శ్రీశైలం దురదృష్టం కొద్దీ శ్రీశైలం మేము వదులుకోవాల్సి వచ్చింది, అలాగే తిరుమల కొండ మీద మాకు కొంచెం అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. అదే ఆంధ్ర వాళ్ళు అసలు భద్రాచలం ఎవరిదని అడిగారు అనుకోండి, భద్రాచలం ఎవరిది అని అడిగితే అది ఒక సమస్యే కదా. కేసీఆర్ గారు మాట్లాడితే పదే మాట్లాడేటప్పుడు వెంకట్ గారు ఏమనేవాడు తెలుసా, 1952 ముందు ఏదైతే మా తెలంగాణ ఉందో మాకు అదే తెలంగాణ కావాలో, ఇంకించి కూడా మాకు అవసరం లేదన్నాడు. మరి 1952 ముందు భద్రాచలం ఆంధ్రాలో ఉంది,
ఈ రోజుకి కూడా భద్రాచలం గుడికి సంబంధించిన దేవాలయాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. ఆ విధంగా మాట్లాడుకుంటే మరి హైదరాబాద్లో గత 7 దశాబ్దాలకి ఇది మాది అని ఎంతోమంది డెవలప్ చేసుకుని ఇక్కడే స్థిరపడి ఇక్కడే ఆస్తులు కొనుక్కుని ఇక్కడే వ్యాపారాలు చేసి ఇన్ని కోట్ల రూపాయలు ట్యాక్సులు కడుతున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఆస్తిలో మాకు కూడా వాటా కావాలంటే, హైదరాబాద్ ఆదాయంలో మాకు వాటా కావాలంటే అది సమస్య. అవి ఏమంటానంటే సరే తెలంగాణ ప్రజలకి ఒక ప్రాంతీయతత్వం ఒక భావన ఉంటుంది. నా తెలంగాణ అనే భావన చాలా బలంగా ఉంటుంది. సరే రాష్ట్రాలుగా విడిపోయాం, మనం ఏం ఇలా భూమి ఏం చీలిపోలేదు, కేవలం రాష్ట్రాలుగా విడిపోయాం, ఎవరు బతికి వాళ్ళు బతుకుతున్నారు. ఇటువంటిప్పుడు ప్రజల్లో లేనటువంటి భావన ఈ రోజుకి ఇంకా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారంటే సిగ్గుండాలి అసలు. ఇంకా ప్రాంతీయతత్వాలు ఏంటి? భారతీయులు మనం రాజ్యాంగం కల్పించిన హక్కు ఎక్కడైనా బతకొచ్చు, దేశంలో ఏ మూలనే ఎక్కడ బతకొచ్చు. నీ కాళ్ళ మీద నిలబడుతున్నావు. నువ్వు ఢిల్లీ వెళ్ళు, కేరళ వెళ్ళు, లేకపోతే తమిళనాడు వెళ్ళు, ఎక్కడైనా బతుకుతున్నారు కదా. ఎవరు ఎక్కడ లేరండి? ఇలా బెంగళూరులో ఎంతమంది ఉన్నారు? తెలంగాణ వాళ్ళు బెంగళూరులో లేరా? సరే మేము అంటున్నాం ఆంధ్రోడు వెళ్ళిపోవాలి, ఇక్కడ వాళ్ళు బతకడానికి వచ్చామంటున్నాం. అదే మాట ఇన్ఫోసిస్ వాళ్ళని, విప్రో వాళ్ళని, ఈ కంపెనీ ఐటీ కంపెనీస్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద కంపెనీస్, మైక్రోసాఫ్ట్ వాళ్ళని మీరు విదేశీ కంపెనీలో లేకపోతే ఇతర రాష్ట్రాల కంపెనీలో మీ బతకడానికి మీ రాష్ట్రాలకు వెళ్ళిపోండి అంటే ఏమనండి ఒకసారి. ఎవరు బతుకుతున్నారంటే అసలు నాకు అంటుంది వాళ్ళు అంటే ఆంధ్రావుడు అంటే ఎందుకు అంత లోకం అంటే ఒక సెంటిమెంట్ రగిల్చాలి. అదేవిధంగా కొంతమందికి ఇక్కడ ఏదో ఆస్తులు ఉంటాయి కదా, వీళ్ళు అలాగే వెళ్ళలేరు, మన మీద ఆధారపడాలి, లేదా బెదిరించవచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఇటువంటి భావనతో ఈరోజు కొంతమంది నాయకులు ఉన్నారు. ఇవన్నీ కాదని అంటుంది. ఒక నాయకుడు అన్న మాటకి అది తప్పు, నా రాష్ట్రంలో అందరూ నా ప్రజలే అని రేవంత్ రెడ్డి గారి నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ముఖ్యమంత్రిగా నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ నా వాళ్ళే, వాళ్ళు ఎవరైతే నాకు అనవసరం నాకు అనేటువంటి భావంతో మాట్లాడుంటే బాగుండేది. ఆయన ఎక్కడ ఖండించలేదు, సమర్థించలేదు. దాన్ని ఏమనుకోవాలి? రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళ ఓట్లు మాకు అక్కర్లేదు ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఆంధ్ర ఓటర్ల ఓట్లు మాకు అక్కర్లేదు, సెటిలర్స్ ఎవరైనా సరే మాకు అక్కర్లేదని ఒక స్టేట్మెంట్ ఎవరైనా రేవంత్ రెడ్డి గారిని కానీ లేకపోతే పార్టీ నాయకులను కానీ ఎవరైనా ఈరోజు ఆంధ్ర తెలంగాణ మాడుతున్న నాయకుల్ని ఆల్రెడీ కేటీఆర్ గారిని చూసినట్టున్నారు కదా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఆంధ్ర వాళ్ళందరూ ఆంధ్ర వెళ్ళి ధర్నాలు చేసుకోమని చెప్పారు. ఏమైంది మరి? ఆంధ్రోడు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అల్లుడు ఎవరో ఆంధ్రోడే కదా. ఇప్పుడు కేటీఆర్ గారి భార్య ఎవరో ఆంధ్ర ఆడపడిచే కదా. నేను అంటుంది వాళ్ళు మీ ఇళ్లలో చక్కగా ఆంధ్ర తెలంగాణ లేకుండా మనం చక్కగా చేసుకుంటున్నారు కదా, మీ వ్యాపారాలు చేసుకుంటాం కూడా ఆంధ్ర తెలంగాణని కలిపి చేసుకుంటున్నారు కదా. అందరూ గమనించండి, బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అని ఇంకో పార్టీ చెప్పట్లా, వాళ్ళందరూ వ్యాపారాలు కలిసి చేసుకుంటున్నారు. ప్రజల మధ్య వచ్చి ఆంధ్ర తెలంగాణ మాట్లాడుతున్నారు అంటే రాజకీయ స్వార్థం కోసం, ఖచ్చితంగానే ఇటువంటి విభజన ఆలోచనలు ఆ కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయాలు అంతే అంటాను. అందుకనే ఎందుకంటే ఈ రోజుకి కూడా సమస్యల పరిష్కారం అవ్వాలా. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి ఒక కమిటీలు కింద తీసుకుని రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలు చేసే భాగంలో ఎవరికి ₹1 ఎక్కువ వాళ్ళకి రావచ్చు, ₹1 ఇక్కడ రావచ్చు, ఎవడన్నా మా అన్నయ్య కదా మా తమ్ముడే కదా అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఇంకా సమస్యలు సృష్టించుకుంటా. గతంలో ఎన్నికల ముందు చేశారు కదా, మన ఎన్నికల ముందు నాగార్జున సాగర్ దగ్గర అటు పోలీసులు ఇటు పోలీసులు పెట్టి అటు జగన్ గారు కేసీఆర్ గారు డ్రామా చేశారు. కుదరలేదు, ప్రజలు చిచ్చి అన్నారు. అటు అతనే చిచ్చారు, ఇటు చిచ్చి అన్నారు, ఇద్దరు వెళ్ళిపోయారు పక్కకి. నేను అంటుంది విభజన రాజకీయాలు, సెంటిమెంట్ రాజకీయాలు పునాదుల మీద ఎన్నాళ్ళు చేస్తావు రాజకీయాలు? ఇంకా సెంటిమెంట్ పునాదులేనా? ఇప్పటికైనా కూడా ప్రజల్లో లేనటువంటి విద్వేషాలు మీరు ఎన్ని చేసినా కూడా, వెంకట గారు ఆ రోజున తెలంగాణ ఉద్యమం అంతా జరిగినా కూడా ఆంధ్రలో సేఫ్గానే ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలకు తెలుసు వాళ్ళకి రాష్ట్రం కావాలని ఏర్పాటు కావాలనేటువంటిది వాళ్ళ ఆకాంక్ష నెరవేరింది. అంతే తప్ప ఇక్కడ ఆంధ్ర వాళ్ళని, తమిళనాడు వాళ్ళని, కేరళ వాళ్ళని వెళ్ళగొట్టేయడం వాళ్ళ లక్ష్యం కాదు. వాళ్ళందరూ ఉంటేనే ఇక్కడ డెవలప్ అవుతుందని తెలిసే వాళ్ళకి. నేను అంటుంది అటువంటి సహృద్భావన ఇక్కడ ఉంది. ఇప్పుడు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన పెట్టుకోవాలి తప్ప ఇటువంటి ఆంధ్రోడు తెలంగాణ వాడు అసలు నీ మూలాలు తెస్తే నువ్వు తెలంగాణ వాడే కాదు. కొంతమంది ఉన్నారు వాళ్ళు మాట్లాడితే తెలంగాణ అంటారు. నీ మూలాలు ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరి నాయకులైనా చూడండి, ఎక్కడి నుంచి స్థిరపడిన వాళ్ళే. అక్కడ ఏమో పూర్వీకులేం కాదు. ఇక్కడ నేను అంటుంది ఎక్కడైనా సరే ప్రజలు బాగుండాలి, ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి, సుహృద్భాన వాతావరణం ఉండాలి, మంచి చక్కటి వాతావరణం ఉండాలంటే మాట్లాడాలి తప్ప నాయకులు అన్నారు మీరు ఇందాక మాట్లాడినట్టు ఆదర్శంగా ఉండాలి. ఇలా విభజించి రాజకీయం చేయాలంటే కుదరదు. ఖచ్చితంగా మళ్ళీ ఏ శాశ్వతం కాదు ఈ అధికారం, మళ్ళీ ఎక్కడికో మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ప్రజలే తీర్పిస్తారు సరైన సమయంలో. చక్కగా చెప్పారు సార్. ఏదైతే ఒక రాజకీయంగా ఒక సెంటిమెంట్ రాజకీయాలను వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలే సరైన బుద్ధి చెప్పాలని కోరుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.